ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత ఇచ్చి గౌరవించడం వల్లే కూటమి ప్రభుత్వం పట్ల తిరుపతి మున్సిపల్ కార్పొరేటర్లకు మరింత విశ్వాసం పెరిగిందని ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తెలిపారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక కోరం లేకుండా వాయిదా పడిందని కూడా తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కార్పొరేటర్లను అడ్డుకోవడం వల్లే ఈ ఎన్నిక ప్రక్రియకు హాజరు కాలేకపోయారని ప్రస్తావించారు. భూమన కరుణాకర్ రెడ్డి నియంతృత్వ ధోరణితో కార్పొరేటర్లు వైసీపీని వీడి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తెలిపారు. సంవత్సరం దాదాపు 20-30 మీటింగులు జరుగుంటాయి. ఒక్కరోజైనా మేయర్ గారికి అధికారం ఇచ్చి మేయర్ సీట్లో కూర్చోబెట్టి మాట్లాడిచ్చారా? నీ గుండెపైన చేపెట్టుకొని చెప్పమని కరుణాకర్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఒక కార్పొరేటర్న మైక్ ఇచ్చి మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చారా? చెప్పండి. మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మేయర్కు ఇవ్వాల్సిన గౌరవం ఇప్పించాం, కార్పొరేటర్లకు స్వేచ్ఛ కల్పించాం. ఒక్కొక్క కార్పొరేటర్ 4 సార్లు 5 సార్లు 3 సార్లు మాట్లాడి వాళ్ళ సమస్యలు ఇప్పుడు చెప్పి చేసుకుంటున్నారు. అందువల్ల వాళ్ళు నిన్ను చిదరించి నీ యొక్క ధోరణి నచ్చక ఎన్డీఏ కూటమిలో చేరుతున్నారు. అది నువ్వు నచ్చుకోలేక వాళ్ళపైన నిందలు మోపుతూ మా పైన నిందలు కూడా మోపుతున్నావు. నేను కరుణాకర్ రెడ్డి గారికి కూడా చెప్పేది ఒకటి, ఇవన్నిటిని కూడా నువ్వు చేసే తప్పులు నీకు తెలియజేస్తున్నారు మీ కార్పొరేటర్లే. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలు కూడా, తిరుపతి ప్రజలకు బాగా తెలుసు. నువ్వు చెప్పే ఏ మాటలు కూడా నమ్మే పరిస్థితిలో లేదు అనేసి కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తాను.